ఈ సినిమా రిలీజ్ టైంలో చాలామంది థియేటర్స్ని బ్లాక్ చేస్తున్నారు, షేర్ చేసుకుంటున్నారు ఎవరికాళ్ళు. ఈ పరిస్థితి మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే ఎవరి స్వార్థం వాళ్ళది అంతే, అది ఎవడేం చేస్తాడు. అంటే దీనికి ఏం సొల్యూషన్ అంటే ఏం లేదా? ఇంకా చిన్న అసలు అది నేను పేపర్లో చదవటం తప్పితే నాకు పెద్ద అవగాహన లేదు. చిన్న డైరెక్టర్స్ అంటే సఫర్ కావాల్సిందేనా, లేకపోతే దీనికి ఏమన్నా ఇది ఉంటుందా అని? ఏంటో అంటే ఆ గోల్ అంటే నాకు అర్థం కాదు. ఎప్పుడు వాళ్ళు అంటారు అట్లనే అంటుంటారు. మరి నా దృష్టిలో రాజుగారి గది అనేది చిన్న సినిమా, 11.5 కోట్లు కలెక్ట్ చేసింది. చిన్న సినిమానే కదా, దాన్ని ఎవరైనా ఆపగలిగారా? మరి ఎక్కడ పోతా ఉంది ఆ సమస్య? అంటే పెద్ద బ్యానర్ తీసుకుంది కదా, అందుకని సాయి కొరపాటి. మరి అట్లయితే మనం కూడా వెళ్ళాలి. ఇక హ్యావ్ ఎ గుడ్ కంటెంట్, అట్లీస్ట్ ట్రై టు ఎవరితోనైనా జాయిన్ అయ్యి వెళ్ళాలి. ఇది ఇంతే లైఫ్. ఇప్పుడు నా దగ్గర బెస్ట్ స్టోరీ ఉంది కానీ నేను రీచ్ అవ్వలేకపోతున్నాను పెద్దవాళ్ళు కానంటే వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి. ఒక చిన్న ఇప్పుడు చిరంజీవి గారి సినిమా అయినా ఓ దశరథని పెట్టుకొని చేస్తే అదే 150th మూవీ, వినాయక్ గారిని పెట్టుకొని చేస్తే హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది మార్కెట్లోనే. ఇది మార్కెట్ రియాలిటీస్. ఇక అవన్నిటిని కూడా మనం అర్థం చేసుకుని వెళ్ళాలి అంతే. అది అంటే ఎంత దెబ్బలు తగిలినా ఆ సినిమా పిచ్చి అంటారే, అట్లా కూర్చొని దాని బెటర్మెంట్కి ఎంతమంది. నేను మామూలుగా అయితే అసలు కథ చెప్పాలంటే ప్రాణం పోతుంది వేరే వాళ్ళకి.